హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం కృష్ణుడి కథ చెప్పుకుందాం భాగవతం. ఇలా ఈ బ్రాహ్మణుడు ఓ అగ్నిజ్యోతుడనే ఒక బ్రాహ్మణుడిని పిలిచి, రుక్మిణీదేవి తన సందేశాన్ని కృష్ణ భగవానుడికి వినిపించమని చెప్పి పంపించింది. పంపిస్తే ఆ విప్రుడు ఆయన ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణుడిని కలుసుకుని, కృష్ణుడికి ఈ ఈవిడ యొక్క అందచందాలు అవి చెప్పి రుక్మిణీదేవి ఆవిడ మనసులో మాట కూడా చెప్పాడు. ఇలా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆవిడ చాలా ఉబలాట పడుతోంది. చాలా మంచి పిల్ల, చాలా అందమైన పిల్ల. నీ అందచందాలకి నీకు సరిపడే నీ గుణగణాలకి అన్నింటికి కూడా నీకు సరిపోతుంది. అందుకని వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పి ఈ కృష్ణుడిని పెళ్ళికొడుకువు కా తొందరగానే అని చెప్పి దీవించేసి ఆహ్, ఆయన బయలుదేరి మళ్ళీ ఆహ్, ఆయన దగ్గరకొచ్చేసాడు. ఆయన ఆయన ఊ ఊరికొచ్చేసాడు. అప్పుడు బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే ఆయన ఊరికి మళ్ళీ బయలుదేరుతుంటే ఈయన కృష్ణ భగవానుడు అంటున్నాడనమాట. "ఓ విప్రపుంగవా! ఓ బ్రాహ్మణుడా! నీవు నిత్య సంతోషివి. బ్రాహ్మలెప్పుడూ కూడా నిత్యం సంతోషంగా ఉంటారు. అంతేనే గాని అది లేదు, ఇది లేదు అని చెప్పి బాధపడుతూ ఉండరు. నిత్య సంతోషివి నీవు. నీ ఆహ్, నువ్వు తెచ్చిన వార్తుందే, అది నాకు చాలా సంతోషం అనిపించింది. అది అది నేను ఆచరిస్తాను కూడాను. నేను ఆచరించాలి. ఆ అమ్మాయి నాకల్లాగా వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని నిన్ను కోరుతున్నాను నేను. నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి నాకు సమాచారం పంపించింది గనక, నువ్వు చెప్పిన వార్తని నేను అనుసరిస్తాను. నేను అలాగే చేస్తాను. నువ్వెలా చెప్పావో, ఆవిడెలా వార్త పంపించిందో అలాగే చేస్తాను. ఈ ఇది అందరికీ కూడా అంగీకారమే. గొప్పవా మంచివాళ్ళందరూ కూడా ఈ వార్తని అందరూ విని సంతోషిస్తారు. బ్రాహ్మణుడు ఏ కొంచెపాటి విత్తం దొరికినా గాని, అంటే ఏ కొంచెం ధనం దొరికినా గాని చాలా సంతోషిస్తాడు. తన ధర్మం ఏమిటో తెలుసుకుని, ఏం చేస్తే అందరూ ఆనందిస్తారో అలా ధర్మాన్ని చేస్తూ ఉంటాడు. నిజ ధర్మాన్ని అతిరి అతిక్రమించడు. ఆయన ధర్మం ఏమిటో ఆ ధర్మాన్ని చేస్తాడు తప్పించి, ఆ బ్రాహ్మడి యొక్క ధర్మాన్ని అతిక్రమించి, అది దాటిపోయి చెడు పనులు చెయ్యడు. ఇట్టి విప్రుడికి సర్వవాంఛలు సఫలమవుతాయి. ఇలా ఎవరైతే ఏ బ్రాహ్మడైతే ప్రవర్తిస్తూ ఉంటాడో, అలాంటి బ్రాహ్మడికి అన్ని కోరికలు తీరతాయి. ఇంచేత ఆయన మంచిగా ఉన్నాడు. సంఘంలో మంచిగా బతుకుతూ ఉంటే అందరూ కూడా వాళ్ళని ఆదరిస్తారు. తృప్తి లేక తృప్తి ఎవళ్ళకైతే ఉండదో ఇంద్రుడంతటి వాడైనా సరే నాశనమైపోతాడు. తృప్తనేది ఉండాలి మనిషికి. మనస్సుకి చాలా తృప్తిగా ఉండాలి. అలా బతకాలి మనిషంటేను. అంతేనే కానీ, ఆ తృప్తి పడకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి, మొత్తం అన్నీ మనమే పోగేసుకోవాలి అనుకున్న వాడిని నలుగురు ఎలా దొరుకుతాడా వీడు, ఎలా చితక్కొడదామా అని చూస్తూ ఉంటారు. ఇంచేతంటే వాడి చెడ్డ బుద్ధి. ఆ చెడ్డ బుద్ధి గలవాడిని వాడు పైకి రాడు ఎప్పుడూను గూడాను. అంచేత సంతృప్తిగా ఉండాలి. తృప్తి గలవాడు ధనహీనుడైన ఇంద్రుడితో సమానంగా ఉంటాడు. తృప్తిగా ఉంటే చాలు. వాడు తృప్తిగా ఉండి ఎదటివాడిని బలహీనుడిని చూసి వీడిని చితక్కొట్టి మనం లాక్కుందాం అనే బుద్ధి కంటే నాకుంది చాలు. నాకున్నది నాకు చాలు. భగవంతుడు నాకింతే ఇచ్చాడు. నేను ఇంతే పూజ చేసుకున్నాను. నేను ఇంతే నలుగురికి పెట్టుకున్నాను కనుక, మనం ఎంత పెడితే అంతే వస్తుంది మనకి. భగవంతుడు అంతే ఇస్తాడు. రూపాయి ఇచ్చిన వాడికి రూపాయే ఇస్తాడు కానీ, రూ. 10 ఇమ్మంటే ఎలా ఇస్తాడు? ఇవ్వడు. మనం ఎంత చేసుకున్నామో, చేసుకున్న వాళ్ళకి చేసుకున్న మహాదేవ అంటారు. అంచేత మనం చేసుకున్నంతే మనకొస్తూ ఉంటుంది. అలా తృప్తిగా బతకాలి. అంతేనే కానీ, అలా బతుకుతున్న వాడున్నాడనుకో అలా తృప్తిగా, ఆనందంగాను, వాడు ఇంద్రుడితోటి సమానం. సకల జీవరాశికి హితవు కోరతారు వాళ్ళు.
అందరూ జీవులందరూ కూడా సంఘంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, మనుషులే కాదు జంతువుల్ని అన్నింటినీ కూడా ప్రేమించి అన్ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. సమకూడిన దాంతోటి సంతోషించే మనస్సు కలవారున్నారే, వాళ్ళు శాంత స్వభావంగా ఉంటారు. వాళ్ళకి మనస్సులో ఇంక అక్కర్లేని కోరికలు లేవు కదా! కోరికలుంటేనే ఆ మనస్సు పరిపరి విధాలు పోతూ రకరకాలుగా తిప్పుతూ ఉంటుంది. అక్కడికెళ్ళి అది సంపాదించు, ఇక్కడికెళ్ళి ఇది సంపాదించు అలా పరుగులెత్తిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనసు సంతోషంగా ఉంటుందో, ఉన్నదానితోటి తృప్తి పడుతూ ఉంటుందో, అప్పుడు వాడు శాంత స్వభావంగా ఉంటాడు. వాడి మనసు చక్కగా నిర్మలంగా ఉంటుంది. హాయిగా వాడికి భగవంతుడు ఇచ్చిందేదో తింటూ ఉంటాడు. హాయిగా కంటి నిండా నిద్రపోతాడు. ఇంక అంతకన్నా ఏం కావాలి? గర్వరహితులు అయ్యి సత్పురుషులకు నేను నమస్కారాలు చేస్తాను. అలాంటి సత్పురుషులున్నారే, వాళ్ళకి నేను నమస్కారం చేస్తాను అని చెప్తున్నారు కృష్ణ భగవానుడు ఆ బ్రాహ్మడితోటి. అంటే ఈ బ్రాహ్మణ్ణి నువ్వు చాలా మంచివాడవు అని చెప్తున్నాడనమాట. పండితోత్తమ మీది ఏ దేశం? అప్పుడడిగాడు. మీరు అసలు ఏ దేశం నుంచొచ్చారు? అని అడిగాడు. ఆహ్, కృష్ణ భగవానుడు ఈ బ్రాహ్మణ్ణి. "ఓ పండితోత్తమ మీది ఏ దేశం? ఏ రాజు మీ క్షేమం విచారిస్తున్నాడు? అంటే ఏ రాజ్యంలో మీరు బతుకుతున్నారు?" అని అడిగాడు. ఏ రాజ్యంలో ప్రజలందరూ సుఖపడుతున్నారో ఆ రాజే నాకిష్టడు. మీరు ఏ రాజ్యంలో ప్రజలందరినీ ఆ రాజు సుఖపెడుతూ చక్కగా పరిపాలన చేస్తున్నాడో, ఆ రాజంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆ రాజ్యం అంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఏ రాజ్యం నుంచొచ్చావో, ఆ రాజకుమార్తె యొక్క తండ్రిని కూడా నేను గౌరవించగలను అని చెప్తున్నాడనమాట. అలా చెప్పకుండా ఇలా చెప్పుకొస్తున్నాడు. "నీవు సాగర మధ్యమందున్న మా కోటలోకి ఎలా వచ్చావయ్యా?" ఇది మరి వీళ్ళు ఎక్కడున్నారు? సముద్రం మధ్యలో కదా కృష్ణ భగవానుడు కట్టుకున్నాడు ఆయన రాజ్యాన్ని. నేను సముద్ర మధ్యంలో ఉన్నాను. సాగర మధ్యంలోను. అలాంటి చోటికి నువ్వు నా కోటలోకి అసలు ఎలా రాగలిగావు నువ్వు? పర్యాచకపు మాటలు గావు. నిన్ను వేళాకోళంగా నేను అడగటం లేదు. నీ మనోవాంఛ ఏమిటో చెప్పు. నీ మనసులో అసలు ఏం కోరికుందో చెప్పు. తప్పక తీరుస్తాను. నేను తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అని మళ్ళీ ఈ ప ఈ పండితుడితోటి, ఈ బ్రాహ్మడితోటి కృష్ణ భగవానుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. ఈయన ఈ కృష్ణ భగవానుడు ఇలా పలికేసరికి బ్రాహ్మణోత్తముడైన అగ్నిజ్యోతనుడు ఎంతో అణకువతోటి ఇలా చెప్తున్నాడనమాట కృష్ణుడితోటి. దేవా విదర్భ దేశాన్ని భీష్మకుడనే రాజు పాలిస్తున్నాడు. నేను విదర్భ దేశంలో ఉంటాను. ఆ విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకొక కూతురుంది. ఆ కన్యకామణి నామధేయం రుక్మిణి. ఆ అమ్మాయి పేరు రుక్మిణీదేవి. ఆ చంద్రముఖి మీకు సపర్యలు చెయ్యాలని చెప్పి అనుకుంటోంది. ఆ అమ్మాయి మీకు స చ సపర్యలు చేస్తూ మీకు సేవలు చేసుకుంటూ బతకాలని అనుకుంటోంది. ఆహ్, ఆవిడ మంగళకరమైన వివాహ శుభవార్త మీకు వినిపించమని చెప్పింది. నన్ను మీ పాలికి పంపింది. నాకు నన్ను ఆ మాట చెప్పి మీకు సేవలు చేసుకోవాలని నాకుంది అని చెప్పి నన్ను మీ దగ్గరికి పంపించింది. ఈ మాట చెప్పి రండని. స్వామి సందేశం చిత్తగించండి. నేను ఆ సందేశంతోటొచ్చాను. అది. ఆ అమ్మాయి యొక్క కోరిక చెప్దామని వచ్చాను నేను. అది మీరు విని దానికి తగినట్లుగా ప్రవర్తించండి అని చెప్పాడు ఈ బ్రాహ్మడు. కంసాంతక ప్రశస్తములైన నీ గుణాలు చెవులు పడితే చాలు. ఈ నువ్వు కంసాంతక అంటే కంసుడిని చంపాడు కదా ఈ కృష్ణుడు. అంచేత కంసాంతక అని పిలిచాడు ఈ బ్రాహ్మడు. పిలిచి నీవు చేసిన నీ గుణాలున్నాయే, నీ గొప్పతనాలు నేను చె చెవుల్లో పడ్డాయనుకో శరీర తాపాలని ముంచిపోతాయి. శరీరం యొక్క బాధలన్నీను తీరిపోతాయి మాకు. ఓ కళ్యాణ స్వరూప నువ్వు చక్కటి సుగుణాలు గలవాడివి.
అంచేత నీ కళ్యాణ గుణాలన్నీ కూడా మేము వింటూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది. మంగళకరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు. నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మా కళ్ళకి నీ రూపం చూస్తే చాలు. నీ రూపం ఎంతో మంగళకరంగా ఉంటుంది. అంచేత నీ రూపాన్ని కనుక చూసామనుకో, మా కళ్ళకి ఆనందంగా ఉంటుంది. అలా చూడముచ్చటగా ఉంటుంది. అన్ని ప్రయోజనాలు చేకూరినట్టే మాకు. దుష్టులను దునుమాడువాడా, దుష్టులందరినీ కూడా చంపేస్తూ ఉంటావు. అలాంటి ఓ దుష్టుల్ని శిక్షించేవాడా, నిరంతరం నీ పాదసేవ చేస్తే చాలు. లోకంలో మహోన్నతి పొందవచ్చు. పొందొచ్చు. నీ పాదసేవ చేశారనుకో నిరంతరమును, చేస్తే ఈ లోకంలో ఎంత గొప్ప ఔన్నత్యాన్ని పొందొచ్చు. మానవతుల మనస్సులు హరించువాడా, అంటే మంచి స్త్రీల యొక్క మనస్సుని హరిస్తావు నువ్వు. అంటే వాళ్ళు నిన్నే ప్రేమతోటి పూజిస్తూ నిన్ను సేవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మనస్సులు నీ యందే ఉంచుకుంటావు. సంతతము నీ దివ్యనామం స్మ సంస్మరిస్తే చాలు. బంధాలన్నీ పటాపంచలైపోతాయి. ఎంత 24 గంటలు ఎప్పుడూ కూడా నీ దివ్యనామాన్ని గనక అలా చెప్పుకుంటూ ఉంటే, మనుషులకున్న బంధాలన్నింటిని తెంపేసి నీ దగ్గరికి చేర్చుకుంటావు. నీ మహిమ ఎక్కడా? నేనెక్కడా? అని సిగ్గు చెందక, నీ మహిమ చాలా గొప్ప మహిమ. నీ మహిమెక్కడా? నేనెక్కడా? అని సిగ్గుపడకుండా నా హృదయం నీ యందు లగ్నమయింది అని చెప్పింది ఆ అమ్మాయి. నీ నా హృదయం నీ నీ దగ్గర నీ యందు ఉండిపోయింది అలాగా. అది నిజం. నన్ను కరుణతో కటాక్షించు అని చెప్పి ఈయనకి బ్రాహ్మడికి అలా విన్నవించింది. అలా విన్నవించి, మీరు వెళ్ళి నేను చెప్పిన ఈ మాటలు ఆ కృష్ణ భగవానుడికి చెప్పండి అని చెప్పింది. శత్రురాజులనే గజాలను సంహరించే సింహం వంటి ఓ కృష్ణ, నువ్వు సింహం వంటి వాడివి. శత్రురాజులు వాళ్ళు ఏనుగులైతే, నువ్వు సింహానివయ్యి వాళ్ళందరినీ సంహరిస్తూ ఉంటావు. నీవు ధన్యుడివి. లోకుల మనస్సులను రంజింపజేసేవాడివి. లోకంలో ఉన్న వాళ్ళందరి మంచి వాళ్ళందరి మనస్సుల్ని కూడా ఆనందింపజేస్తూ ఉంటావు. వంశము, విద్య, చక్కదనము, యవ్వనము, మంచితనము, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యము అనే గుణాలతోటి నువ్వు అలాగా కీర్తింపబడుతూ ఉంటావు ఎప్పుడూను. ఇటువంటి నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉంటారో చెప్పు? ఈ భూమి మీద ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి అలనాడు నిన్ను చా చేపట్టలేదా? నువ్వు ఇక్కడ ఉండి ఇలా ఉంటే ఆహ్, అక్కడ ఉన్న ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి ఆ రోజున నిన్ను చ చక్కగా కళ్యాణం చేసుకుందుకొచ్చింది గదా! నేనొక్కతినే నిన్ను మోహించానా ఏమి? నేనొక్కతినే నిన్ను ప్రేమించాననుకుంటున్నావా? లేదు. ఆనాడు లక్ష్మీదేవే నిన్ను ఇష్టపడి వచ్చింది. వలపు అనేది నా వలనే జన్మించిందా? నేనొక్కదాన్నే నిన్ను కోరుకుంటున్నాననుకుంటున్నావా? నిన్ను ఏం ఎవరు చూస్తే వాళ్ళే కోరుకుంటారు. ఓ మహానుభావ! అని చెప్పి గూడా నీకు సందేశాన్ని పంపించింది. ఓ మంగళమూర్తి! పురుషులలో సింహం వంటి వాడవు నీవు. నువ్వు పురుషులందరిలోనూ కూడా సింహం ఎంత అడవిలో మృగరాజో, అలా అంత గొప్ప మనిషివి నువ్వు. సింహమునకు చెందవలసిన పదార్థము నక్క వాంఛించునట్లు నీ చరణ సరోజ ఆ! నేను నిన్నే స్మరిస్తూ, నీ చరణ సరోజాలనే ఆహ్, స్మరిస్తూ, నీ మీదే నా మనస్సును పెట్టుకొని, నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉంటే, మదోన్మత్తుడుగా మద మదంతోటి నిండిపోయిన శిశుపాలుడనే రాజు నన్ను పెళ్లి చేసుకుందుకి ఆహ్, ఆయన సిద్ధంగా ఉన్నాడు. నన్ను తీసుకుపోయి పెళ్లి చేసుకుందామని. చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అంచేత వాడు అల్పుల్లో అల్పుడు ఆ చేదిరాజు. అల్పుల్ అల్పులుంటారు నీచులు. ఆ నీచుల్లో చాలా ఆహ్, ఇంకా దుర్మార్గుడైన రాజాయన. ఆ చేదిరాజు. ఆశ్చర్యజనకమైన నీ పరాక్రమం ఎరుగడు సుమా! నువ్వు ఎంత గొప్పవాడివో ఆయనకి తెలీదు.
అంచేత నన్ను తీసుకెళ్ళిపోయి నేను నిన్ను కోరుకుంటూ ఉంటే, ఆయనేమో నన్ను కోరుకుని, నన్నెలా తీసుకుపోయి పెళ్లి చేసుకుందామా అని చెప్పి చూస్తున్నాడు. ఆహ్, పూర్వజన్మలందు నేను జగన్నాయకుడు, లోకాలకు శుభాలు కలిగించేవాడు అయిన గోవిందుడిని పతిగా కోరి నోములు నోచి ఉంటే, దేవతలకి, గురువులకి, బ్రాహ్మణులకి, విద్వాంసులకి సేవ చేసుంటే, దాన ధర్మాది పుణ్యకార్యాలు నేను చేసి ఉంటే, వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు. అంచేత నేను పూర్వజన్మలో కనుక ఆ జగన్నాయకుడున్నాడే ఆ కృష్ణ భగవంతుడు, ఆ భగవంతుడిని నేను పూజించి ఉంటే లోకాలకు శుభాలను కలిగించేవాడు. లోకాలకన్నిటికీ కూడా శుభాలను కలిగిస్తూ ఉంటాడాయన. అలాంటి ఆ గోవిందుడిని పతిగా నేను కోరుకుని నోములు నోచి ఉంటే దేవతలకి, గురువులకి, బ్రాహ్మలకి, విద్వాంసులకి నేనేమైనా సేవ చేసుంటే, దా దాన ధర్మం పుణ్యకార్యాలు చేసి ఉంటే, ఈ వసుదేవుడు కొడుకు అయిన శ్రీకృష్ణ భగవానుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు. శిశుపాలుడు మొదలుగా గల నీచులు ఆ ఆ కృష్ణుడు తోటి యుద్ధం చేసి వాళ్ళు పరాజితులవుతారు. అలా కావాలి నాకని నేను కోరుకుంటున్నాను కృష్ణ అని చెప్పి ఆ సందేశాన్ని కూడా ఈవిడ ఈ రుక్మిణీదేవి ఆ బ్రాహ్మణోత్తముడితోటి చెప్పి పంపించింది. ఓ పద్మనాభ, నీకు ఇక్కడ అడ్డమేమీ లేదు. నీకు ఇక్కడ ఏమైనా అడ్డం ఉందనుకుంటున్నావేమో నన్ను తీసుకెళ్ళడానికి. నీకు అడ్డం ఏం లేదు. రేపే రథ, గజ, తురగ పదాతుల చేత చతురంగ బలాలతో వచ్చి శిశుపాల, జరాసంధులు ఉగ్రరంగ ఉగ్రరణంలో ఓడించు. నువ్వు రేపే రా. వచ్చేసి ఈ రథాలు, గజాలు, గుర్రాలు ఇలాంటి వాటితోటి హ్మ్. మ నేల మామూలుగా నేల మీద నడిచొచ్చే సైనికులతోటి, చతురంగ బలాలతోటి రా. వచ్చి శిశుపాలుడిని, జరాసంధుడిని ఈ యుద్ధంలో ఓడించు. ఓడించి, ఓ పరమపురుష, నీ పరాక్రమాన్ని ఆహ్, నువ్వు చూపించి ఆహ్, నన్ను బలాత్కారంగా రాక్షస వివాహ పద్ధతిలో ఎత్తుకుపోయి నన్ను పెళ్లి చేసుకో. నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా ఈవిడ ఆవిడ మనస్సు విప్పి అన్ని వివరంగా ఈ బ్రాహ్మణోత్తముడికి చెప్పి పంపించిందనమాట. రుక్మిణి, నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా! నిన్ న్ ఆయన ఆయన మనస్సులో మళ్ళీ సందేహం వస్తుందేమోనని ఇది కూడా చెప్తోంది. ఓ రుక్మిణి, నువ్వు కన్య నువ్వు కన్యవు కదా! అంటే పెళ్లి కాని పిల్లవు కదా! అంచేత అంతఃపురంలో ఎక్కడో ఉంటావు నువ్వు. ఉంటే నిన్ను వెంటబెట్టుకుని వెళ్ళడానికి ఎలా శక్యమవుతుంది నాకు? దానికి మరి అంతఃపురంలో ఉన్న స్త్రీలకు కాపలా వాళ్ళు బోలెడుమందుంటారు. అంచేత నిన్ను ఎలా తీసుకెళ్ళగలను నేను? నువ్వైతే సందేశం పంపించావు బానే ఉంది. నేను నిన్నెలా తీసుకెళ్ళాలి? అని చెప్పి మళ్ళీ నువ్వు ఆలోచిస్తావేమో. అలా తీసుకొని వెళ్ళాలి అంటే అంతఃపుర రక్షకుల్ని, నీ బంధువుల్ని అందరిని చంపాలి కదా నేను అని చెప్పి ఆలోచిస్తావేమో. నీ ఆహ్, ఆహ్, ఓ నీరజాక్ష, నీవు అలా ఆలోచించక్కర్లేదు. నీకు ఇక్కడ ఏ యుద్ధంతోటి పని లేదు. ఎవళ్ళతోటి నువ్వు ఈ లోపలికొచ్చి బా బాధపడక్కర్లేదు. ఎవళ్ళని చంపక్కర్లేదు. కాపలా వాళ్ళని ఎవరిని నువ్వు జయించి లోపలికి రావాల్సిన పని లేదు. ఓ చక్కని ఉపాయాన్ని నేను ఆలోచించాను అని చెప్పి, ఆ ఉపాయం కూడా మళ్ళీ బ్రాహ్మణోత్తముడికి చెప్పిందనమాట. ఇది కూడా విను అని చెప్పిందిట. పెళ్ళికి ముందుగా పెళ్లి కుమార్తెను చేసేటప్పుడు మాకు ఒక ఇలవేల్పు ఉంది మంగళగౌరి. మంగళగౌరి మా ఇంటికి ఇలవేల్పు. అంచేత ఆవిడని కొలుచుకోవడానికి అంటే ఆవిడని పూజించడానికి పెళ్లి ముందు మా వాళ్ళు నన్ను పంపిస్తారు బయటికి. అంతఃపురంలోంచి ఈ ఈ రాజభవనంలోంచి నన్ను బయటికి పంపిస్తారు. నేను ఊరి వెలుపల ఉన్న దుర్గ గుడికి మొక్కుకుందుకని అక్కడికి వెడతాను. అది ఊరు బయట ఉంది. అంచేత నేనక్కడికి బయలుదేరొస్తాను. నీ నీవు అడ్డగించరాని
నడవడి గలవాడు. నిన్నెవళ్ళు కూడా అడ్డగించడానికి ఎవళ్ళకి శక్యం కాదు. ఆ సమయంలోనూ నన్ను నిరాటంగా నీ వెంట తోడ్కోపోవచ్చు అని చెప్పి కూడా ఉపాయాన్ని కూడా ఈ బ్రాహ్మడికి చెప్పి, ఇలా చెప్పండి స్వామి అని చెప్పి పంపించింది రుక్మిణీదేవి. తర్వాత కృష్ణ భగవానుడు ఏం చేశాడో మనం చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.